ఆల్రైట్, ఇది సవాళ్ల సీజన్. సిమిలర్ గా ఇలాంటి సీనే ప్రొద్దుటూరులో కూడా జరిగింది. ప్రొద్దుటూరు నుంచి ఇంకొక బ్రేకింగ్ అందుతోంది. ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జికి ఎమ్మెల్యే రాచమల్లు సవాల్ విసిరారు. నోటిఫికేషన్ కి ముందే ప్రజలకు చెరో 50 కోట్లు పంచేద్దాం, లేదంటే అసలు డబ్బు అనే ప్రస్తావన లేకుండా ఎన్నికలకు వెళదామని రాచమల్లు సవాల్ విసిరారు. నీ కుటుంబం ఏం చేసిందో, నా కుటుంబం ఏం చేసిందో చెప్పుకుందాం, ఎవరు గెలుస్తారో చూసుకుందామంటూ రాచమల్లు సవాల్ విసిరారు. నువ్వు సరైనోడివైతే రా, తేల్చుకుందామంటూ ఆయన ఘాటుగా సవాల్ చేశారు. నాకు ఈ ఊరి ప్రజల మీద ప్రేమ ఉండే మాట వాస్తవం. నేను సంపాదించే డబ్బుకు నా బిడ్డలు వారసులు కాదు, ఈ ఊరి పేదవారి వారసులు. ఈశ్వరుని దయవల్ల సంపాదించే ప్రతి రూపాయిని అధిక మొత్తంలో శాతాన్ని ఈ ఊరి ప్రజల కోసం, కష్టాల కోసమే ఖర్చు పెడతా. నోటిఫికేషన్ కంటే ముందే నీవు కానీ నేను కానీ మన ఆస్తులు అమ్మేనా సరే 50 కోట్ల రూపాయలు తెచ్చి ఊరందరి ప్రజలకు పంచుదామంటే నేను ఆస్తులు తనఖా పెట్టి అమ్మే తీసుకొచ్చి ఇస్తా మీడియా చేతికి. ఎన్ని ఇండ్లు ఉన్నాయో, ఎంతమంది ఓటర్లు ఉన్నారో, ఎట్లా పంచాలనో అట్లా పంచండి. 50 కోట్లు సరిపోదు అనుకుంటే ఆయన సర్వాస్తులు అమ్మితే నా ఏమైనా 100 కోట్లు వచ్చాయేమో, కొంపలు గింపలు గోళ్ళు మొత్తం భూములు బుట్ర ఏడాడు ఉండేటి ఒక 5-10 నాకు మిగిలించుకొని నా పిల్లం పిల్లల కోసం సర్వము ప్రజలకు పంచేదానికి మీడియా చేతికి ఇస్తా. ఆ పిల్లోడు కూడా ఇస్తే కనుక 2 కలిపి పంచేద్దాం. 50-50 పంచుదామా, 70-70 పంచుదామా, 90-90, అంతకన్నా నా దగ్గర లేదు. నా ఆస్తులు అమ్మేమినా రావు. నీ దగ్గర ఆస్తులు అమ్మితే ఒక 1000 కోట్లు వస్తుంది కాబట్టి నీకు ఇబ్బంది లేదు. నీకు గన ఇష్టమైతే ఎన్నికలకు డబ్బు లేకుండా పోదాం, ఇద్దరం నమస్కారం పెట్టి అడుగుదాం. చంద్రబాబు నాయుడు చేసింది నువ్వు అడుగు, జగన్మోహన్ చేసింది నేను అడుగుతా, నా ఫ్యామిలీ నేనేమన్నా చేసినది అడుగుతా. కోటమల ఫ్యామిలీ నొక్కి ఒక్క నుంచి చెప్పు. నువ్వు కోటం ఫ్యామిలీ ప్రొద్దుటూరుకు ఏందని చెప్పు. నీకు రాచమల్లు ఫ్యామిలీ ఏందని చెప్తా ప్రజలకు. ఎవరికి ఓటేస్తారో, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో ప్రజల ఇష్టం. మరి ఎన్నికల కంటే ముందు ప్రజల మీద ప్రేమతో చెరొక్క 50 కోట్లు, చెరొక్క 90 కోట్లు, 70 కోట్లు నువ్వు కోరుకుంటే నా ఆస్తి ఉన్న కాడికి తెచ్చిచ్చేదానికి సంసిద్ధం రా. నువ్వు కరెక్ట్ మనిషి అయితే రావాలా.